విద్యాశాఖలో రేషనలైజేషన్ రచ్చ. జీవో 25పై ఉపాధ్యాయుల అభ్యంతరం. పాత నిబంధనలను ఒప్పుకోం. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తగ్గించాలని సర్కార్ డిమాండ్. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన పలువురు టీచర్లు. ఈ విద్యాశాఖలో రేషనలైజేషన్ అనేది ఏంటిదంటే, ఒక స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారు, టీచర్లు ఎక్కువ ఉన్నారు. ఇంకో స్కూల్ ఉన్నది, అక్కడ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు, టీచర్లు తక్కువ ఉన్నారు. వీటిని సమానం చేసే ప్రక్రియనే, వీటిని సరి చేసే ప్రక్రియనే ఈ రేషనలైజేషన్ అనే రచ్చ. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రైమరీ స్కూళ్ళు పెడతారు. ఇద్దరే పిల్లలు ఉంటారు కానీ 3 టీచర్లు ఉంటారు. ఇంకొక చోట 100 మంది పిల్లలు ఉంటారు కానీ ఇద్దరే టీచర్లు ఉంటారు. ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే, ఈ స్కూల్ను మొత్తం లేపేసి ఆ స్కూల్లో కలిపి ఈ టీచర్లను కూడా అక్కడికే తీసుకుపోయే ప్రయత్నం చేయాలనే ఆలోచన ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నాయి కాదు, దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడులలో ఉన్న సమస్య ఇది. దాదాపుగా 2025లోనే దేశవ్యాప్తంగా 95,000 స్కూల్స్ మూతపడ్డాయి. పిల్లలు రాక, విద్యా బోధన లేక, ఒకవేళ టీచర్లుండి పిల్లలు రాక, పిల్లలుండి టీచర్లు లేక, ఈ సమస్యతోటి దేశంలో ప్రభుత్వ బడులు 95,000 మూతపడ్డాయంటే గవర్నమెంట్ చదువుకు గవర్నమెంట్ ఇస్తున్న ప్రాధాన్యత ఎంత అనేది ఒక ప్రశ్న. ఇక తెలంగాణలో దేశవ్యాప్తంగా అత్యధికంగా స్కూళ్ళు మూతపడ్డాయి. తెలంగాణలో అది కేసీఆర్ హయాం నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు ఆ హయాంలో కూడా మూతపడ్డాయి, ఈ హయాంలో కూడా మూతపడ్డాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా సరి చేయాలి, ఎట్లా ప్రభుత్వ బడులను నడపాలి అనేది ప్రభుత్వాల ఆలోచన. ఇక్కడ టీచర్ల ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు మాకు ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ అక్కడి నుండి ఇంకో కాడికి ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడు మా పిల్లలను కూడా మేము ఇంకో బయలు చదివించుకుంటాం కదా, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఇటు మాకు ప్రయాణం దూరం అవుతుంది. ఆఖరికి ఇక్కడ ఉన్న ఊర్లో చదివే పిల్లలకు పక్కూరుకు తీసుకపోతే వాళ్లకు రవాణా పెరుగుతుంది, వాళ్ళకు సమయాభావం పెరుగుతుంది, ఇదంతా ఉంటుంది అనేది టీచర్లు లేవనెత్తుతున్న ప్రశ్న. మరి గత 30-40 సంవత్సరాల క్రితం పోతే మండల స్థాయిలో మాత్రమే గవర్నమెంట్ పాఠశాలలు ఉండేవి. ఆ మండలానికి వచ్చి చదువుకున్నానికి ఊర్లోకి వెళ్ళి వచ్చి పిల్లలు చదువుకునేటోళ్ళు. ఇంకా అప్పుడు మస్తు సూపర్ ఉండే, ఎందుకంటే అన్ని గ్రామాలకు వెళ్ళి పిల్లలు వచ్చి మండల కేంద్రంలో చదువుకుంటారు. అట్లా అన్ని గ్రామాల పిల్లలు వస్తారు, అన్ని కులాల పిల్లలు వస్తారు. కాబట్టి దీని మీద ఇప్పుడు రచ్చ జరుగుతుంది. ఈ రచ్చ మీద ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు, ఉపాధ్యాయ సంఘాలు కూడా గుర్రుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన ఆవేశాలను, వాళ్ళ ప్రయోజనాలను కాసేపు పక్కన పెడదాం. కానీ అసలు గవర్నమెంట్ విద్య ఎందుకు అధ్వానం అవుతుంది రోజు రోజుకు అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వ బడులు ప్రతి ఊర్లో ఒక ప్రైమరీ స్కూల్ కట్టిండు, ధనం వెచ్చించి కట్టిండు, కానీ పిల్లలు వస్తలేరు. ఎందుకు? నాణ్యమైన విద్య ఉండలేదు. ఒకటి, ప్రభుత్వ బడిని చూడగానే అది గొర్రెల కొట్టం ఉన్నట్టు, బర్రెల కొట్టం ఉన్నట్టు ఉంటుంది. 2, అందులో ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణత అయి ఉన్న టీచర్లే వస్తారు అక్కడికి, కానీ వాళ్ళు కూడా పట్టి పర్వం లేని పనులతోటి ఉంటారు. పొద్దున 9 గంటలకు వచ్చినామో 3:30కి ఇంట్లో పడ్డామా అన్నట్టు వాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళనేమో వాడు టీచర్లను రాకి ఇచ్చి పెడతాడు. పొద్దున 7 గంటల వరకు టీచర్లు ఉండాలి, మళ్ళీ రాత్రి 7 గంటల వరకు ఇంటికి పోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫీజులు కడతాను కాబట్టి బాధ్యతాయుతంగా వీడు ఉంటాడు. ఇక్కడ ఫీజులు లేవు, ప్రభుత్వం టీచర్లకు శాలరీలు ఇస్తుంది, వాళ్ళు పట్టి పర్వం లేని పనులతోటి వాళ్ళు ఉంటారు. ఇదొక్కటి జరుగుతుంది ప్రస్తుతం.